ఏమీ లేదు. మీరు ఎప్పుడు ప్రశ్న అడుగుతారో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. సిద్ధం కాదులే, మళ్ళీ ఇప్పుడు అది వాళ్ళ ప్రోటోటైప్ కదా, సంసిద్ధంగా ఉన్నాను. అవునా? వాళ్ళకి ఇప్పుడు ఆ నలుగురికి ఇచ్చిన స్నేహితులు మంచివాళ్ళు, సౌమ్యులు. మనం అనొద్దని మనం అనం. మంచివాళ్ళు అనొచ్చు, సౌమ్యులు అనొచ్చు, పొగడొచ్చు, ప్రజల దగ్గర ఇంకొద్దిగా ప్రమోట్ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ నిత్యం అనుభవించిన ప్రజలు వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుంది, వీళ్ళ మాఫియా వ్యవహారాలు ఎలా ఉంటాయి, క్యాసినోలు ఎలా ఉంటాయి, అన్నీ అనుభవించిన ప్రజలు కదా. వాళ్ళ ముందే వెళ్ళి డమాసారాలు చెప్తే ఎలాగ ఉంటుంది? శ్రీమాత్రే నమః. నిన్న సాయంత్రం నుంచి, అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ గురించి పొగుడుతూ సౌమ్యులు లేదంటే నాకు మంచి మిత్రులు, సరే ఆయన ఏవో కొంచెం పొగిడాడు, కానీ అప్పటి నుంచి కృష్ణా జిల్లా ప్రజలు, ముఖ్యంగా కృష్ణా జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారంటే లాఫింగ్ గ్యాస్ పీలిస్తే వచ్చే నవ్వు కంటే కూడా కడుపులు పగిలిపోయి మరి కింద పడి దొర్లి నవ్వుకుంటున్నారేమో. అంటే అంత నవ్వు వచ్చేస్తున్నట్టుంది అక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకి. ఎందుకంటే ఒకే జాతి లక్షణాలు ఉన్నటువంటి జీవులన్నీ ఒక చోటికి చేరుతాయని, జగన్మోహన్ రెడ్డి గారికి ఏవైతే లక్షణాలు బాగా ఉన్నాయో, అది దోచుకోవడం కానీ, దగ్గరుండి దాచుకోవడం కానీ, ప్రతిపక్ష నేతలపైన విమర్శలు కూడా హద్దు మీరి మరీ వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం దగ్గర నుంచి అలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ జాతి లక్షణాలు జీవులన్నీ కూడా ఆయన పక్కన పెట్టుకొని వాళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. సౌమ్యుడు, ఇట్లాంటి నాకు మంచి మిత్రుడు, లేదంటే చాలా బాగా పనిచేస్తున్నాడని. నాకు తెలిసి తెలుగు భాషలో ఇప్పుడున్న ఈ సౌమ్యుడు లాంటి పదాలకి మనము అర్థం మార్చుకోవాల్సిన రోజు వచ్చింది అనుకుంటున్నాను. నిన్నటి నుంచి నాకైతే అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు నిజంగా సౌమ్యుడు లేదంటే ఇట్లాంటివంటే నిజంగానే మంచిగా మాట్లాడేవారు, ఎవరితోటి నోరు తెరిస్తే పరుషంగా మాట్లాడేటువంటి వాళ్ళని మనకు తెలుసు. కానీ ఈ జోగి రమేష్ గారు కానివ్వండి, మన కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, ఇంకా మిగతా వాళ్ళందరి గురించి చూస్తే ఒక పుస్తకాలు రాయొచ్చు ఒక్కొక్కరి గురించి. అంతటి మంచి బూతుల భాష, ఆ పటిమ కలిగినటువంటి వాళ్ళు, లూటీ చేయడంలో A to Z చదువుకున్న వాళ్ళు, దాన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు. ఇందాక మీరు అన్నారు కదా కరెక్ట్గా, భూదందాల దగ్గర నుంచి, ఒక కొడాలి నాన్నగారి దగ్గర నుంచి చూస్తే మైనింగ్ కానీ, రియల్ ఎస్టేట్ దందా కానీ, ఇసుక మాఫియా కానీ, మద్యం మాఫియా కానీ, అలానే ఇంకా క్యాసినోలని, ఒకటేమిటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దందాలన్నిటిని ఒక చోట చేరిస్తే ఆ దందాలకి ఎవరయ్యా అంటే కనుక పక్కా కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మంచివారు అని చెప్పినటువంటి వాళ్ళలో వీళ్ళు మొదటి వరుసలో ఉంటారు. నాకు తెలిసి ఇంతకంటే రాష్ట్ర ప్రజలందరికీ బాగా క్లారిటీ ఉంది. వీళ్ళు దాంట్లో జోగి రమేష్ గారు కానీ, కొడాలి నాని గారు కానీ మంత్రుల్లాగా కూడా చేశారు. వారి మంత్రిత్వ శాఖ గురించి ఏ రోజైనా ప్రెస్కి వచ్చి కనీసం ప్రెస్ మీట్, లేదా వాళ్ళ ఆఫీస్లోనో వాళ్ళ కార్యాలయంలోనో ఎక్కడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి నా మంత్రిత్వ శాఖలో నేను ఇన్ని పనులు చేశాను అని చెప్పిన రోజు ఒక్కటైనా మీరు చూపించండి. నాకైతే దొరకట్లేదు. ఎక్కడ గూగుల్లో నేను ఎంత వెతికానో నాకు దొరకట్లేదు. ట్రై చేయొచ్చేమో. ఇద్దరు మంత్రులు నాని గారు ఎప్పుడైనా ఆయన నిర్వహించిన శాఖ గురించి మాట్లాడారా? అదే అంటున్నాను. కొడాలి నాని గారు కానీ, లేదంటే పేర్ని నాని గారు కానీ, ఇప్పుడున్నటువంటి మన జోగి రమేష్ గారు కానీ, రోజా గారు కానీ, అసలు మంత్రుల పేర్లు అని అంటే ఆ మంత్రిత్వ శాఖకి సంబంధించిన శాఖ పేరైతే ఎవరికి, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి గుర్తురాదు. కానీ ఆ పేరు చెప్పగానే, వ్యక్తి పేరు చెప్పగానే, ఓ పలానా వ్యక్తి పలానా బూతుల్లో, మళ్ళీ బూతుల్లో కూడా క్లాసిఫికేషన్ ఉంది ఇక్కడ. ఆ పలానా వ్యక్తి అంటే పలానా బూతులో ఆ పర్టికులర్ సెట్కి వాళ్ళే ఇంకా అధినేతలు అన్న టైప్లో మాట్లాడుతూ, నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ అసెంబ్లీలో చేసినటువంటి పనేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం అయిపోయింది. అందుకనే ఆయన అన్నారు కొడాలి నాని గారి విషయంలో, నేను మళ్ళీ ఇంకా నేను దగ్గరుండి జయిస్తాను అంటే, ఈ 5 ఏళ్ళు ఆయన ఏమి చేయలేదని, ఆయన అక్కడ ఓడిపోతా ఉన్నాడని చెప్పని, ప్రజలు ఓడిస్తున్నారని చెప్పని తెలిసే పాపము జగన్ గారికి ఇంకా దిక్కు లేదంటే ఏం తెలియట్లేదు ఏం చేయాలో. వాళ్ళకైతే సీట్లు ఇవ్వాల్సిందే, కానీ వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పని తెలుసు కాబట్టి ఏదో ఈ రకంగా ఎట్లాగా ఆశీర్వదించండి అని బతిమలాడుకుంటైనా ఒకరిద్దరి మనసు ప్రజలది కరుగుతుందామని ఆశపడ్డట్టున్నారు.
కానీ రాష్ట్ర ప్రజలు గడిచిన 5 సంవత్సరాల్లో ఆ జిల్లాలో కాదు పక్క జిల్లాల్లో కూడా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అన్నీ కూడా ప్రజలు ఏదీ మర్చిపోలేదు. కాలం అన్నిటినీ గుర్తు చేస్తుంది. వీరికి ఉన్నటువంటి నోటికున్నటువంటి అతి దురద ఏదైతే ఉందో ఆ మాటల వల్ల కానివ్వండి, లేదంటే దోచుకున్న విధానం వల్ల ఇంకా కూడా 5 సంవత్సరాలు మళ్ళీ కృష్ణా జిల్లా ప్రజలు ఇంకా నష్టపోవడానికి, కష్టాలు ఎదురు చూడడానికి అని చెప్పని సిద్ధంగా లేరు. అందుకనే బాగా జాగ్రత్తగా గమనిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలక్షన్ రోజు మంచి బుద్ధే చెప్తారు వీళ్ళకి. ఆ తర్వాత చూడాలి వీళ్ళ ముఖ చిత్రాలు ఎలా ఉంటాయో. ఇంకొక విషయం, వీళ్ళని మంత్రిలాగా తీసేసిన తర్వాత కూడా వీరి ముఖ చిత్రాలు మారిపోయినాయి కొన్ని రోజులు. అవును 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 పొరపాటున కనుక ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇంకే రకంగా ఉంటుందో చూడాలి మరి. పొరపాటున వీళ్ళకి టికెట్లు ఇవ్వకపోయి ఉంటే బహుశా ఆ భాష ఇటు కూడా ఉపయోగించి ఉండేవాళ్ళేమో అని ఆయనకు మనసులో ఉండి కొంత ఆ టికెట్లు కన్ఫర్మ్ చేశారా అనేది ఒకటి. తర్వాత రౌడీయిజమే మెయిన్ రాజకీయం అనే దాన్ని రీప్లేస్ చేసేసి రౌడీయిజంతో వైసీపీలో కొంతమంది పర్టికులర్గా ఒక 10-15 మంది ఒక 10-15 మంది రౌడీయిజంతో రాజకీయాన్ని రీప్లేస్ చేసి దాంతోనే బతికేస్తున్న వాళ్ళే ఇవాళ మరి వైసీపీలో లీడర్లా, వైసీపీకి వాళ్ళే చుక్కాని లాంటి వాళ్ళని చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నాడా, వాళ్ళతోనే రాజకీయం నడిపిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే వాళ్ళు స్నేహితులు అయ్యారా, వాళ్ళు స్నేహితులు అయ్యే అవకాశం నేనైతే ఇప్పుడు చూడలే. వీళ్ళు అంత క్లాస్మేట్లు అయితే ఏం కాదు వీళ్ళు. మరి ఎప్పుడు స్నేహితులయ్యారు ఏంటి? సహచరులు అంటే క్యాబినెట్ సహచరులు, పార్టీలో సహచరులు అయ్యారు. స్నేహితులు అనేది మరి ఎప్పుడు చూడలేదు. ఆయన మహామహులకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇంత పెద్ద స్నేహితులు ఎప్పుడయ్యారో చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య సర్టిఫికెట్ తగ్గిచ్చేస్తున్నారు. అడిగిన వాళ్ళకి అందరికీ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నాడు. ఆయన పార్టీలో ఉన్న వాళ్ళందరూ నిరుపేదలే. ఆయన పార్టీ పోరాడేది నిరుపేదల తరఫున కాబట్టి పార్టీలో ఆయనతో సహా ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ అందరూ తెల్లారులేగితే భోజనం ఎక్కడ దొరుకుతుందని వెతుక్కునేవాళ్లే, అంత నిరుపేదలు. కాబట్టే మిగతా వాళ్ళతో పోరాటం అని చెప్పి ఏదో ప్రచారం చేసుకుంటూ ఉంటాడు ఆయన. అదొక ఇదైతే లేటెస్ట్గా కొత్త ట్రెండ్ మొదలెట్టాడు నిన్న గుడివాడ సభలో. అక్కడ ఏంటంటే ఆయన ఇచ్చిన సర్టిఫికెట్లు ఏంటంటే జోగి రమేష్ గారు